వరం వరం మా దేవుడిచ్చిన బలం వరం 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 ఇంకా చెప్పుకోవాలి తరం వరం 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 ఈ రోజుకిదే బలం వరం 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 ఇంకా చెప్పుకోవాలి తరం కొట్టు వరం 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 మా దేవుడిచ్చిన బలం వరం 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 ఇంకా చెప్పుకోవాలి తరం ఏమైంది వీడికి? రే రే తలుపు మధ్యలో పడి తోక తెగిన బల్లిలో ఎందుకు అలాగైపోతున్నావు? ర్యాప్ మామ ర్యాప్ ఏదో ఒకట్లే, నా బట్టలు బాగున్నాయి కదా. ఊరికనే వచ్చారు బాగానే ఉంటుంది కదా మామా. ఊరకనే వచ్చాయా? ఫిట్టింగ్ కూడా బాగా వచ్చింది సూపర్ మామ కేక మామ. చెప్పాను కదా మామా తేరగా వచ్చింది తెల్లగానే మెరుస్తాయని. తేరగా వచ్చాయా? రే రే ఇలా రా. నువ్వు ఏంటి రైట్? ఏ ఫోన్ వాడుతున్నావు? iPhone 15. అబ్బో iPhone 15 అంట. ఇప్పుడు కానీ నేను ఉతికానే అనుకో, నీ ఐఫోన్ ఫేస్ ఐడి కూడా నేను గుర్తుపట్టదు తెలుసా? ఎలాకనండి ఎట్లా బాబు వైజాగ్ వాళ్ళు ఐఫోన్లు వాడితే తిట్టేస్తారా? అలా అలా వదిలే బావా, ఆడతో మనకేంటి, అయినా మనకి ఇవన్నీ మామూలే కదా. కోర్త జామ చెట్టు కింద మామిడికాయలా పడతావు. ఆడన్నదానికన్నా నువ్వు అన్నదానికే కాలుతుంది నాకు. రేయ్ కొడితే కొట్టావు కానీ కడుపులో ఎలకలు IPL మ్యాచ్ ఆడుకుంటున్నాయి. ఏదైనా హోటల్కి వెళ్ళి గట్టి కుమ్మేద్దాం. అరే నువ్వు దరిద్రాన్ని ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుని మరి ఇంటికి తెచ్చుకుంటావు కదరా? అవును బావా, మన చిన్న అడ్రస్ తప్పి పక్క వీధిలోకి వెళ్ళిపోతే 10 రూపాయలు టిప్పించి నాకు తెప్పించుకున్నాను. పద. ఓకే ఈ స్టార్ ఫుడ్ గురించి అనుకుంటున్నాడు పనికి మళ్ళీ. Baby, come to Vizag. అబ్బా సీట్ మెత్తగా ఉంది. రెస్టారెంట్ బాగుంది కదరా? అవును బావా, బిగ్ బాస్ హౌస్ అంత పెద్దది ఉంది బావా. నా జీవితంలో ఇటువంటి హోటల్కి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. ఇంకోటి సార్. ఏమున్నాయి సార్? మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఏంటవి? సార్ వెజ్ అండ్ నాన్ వెజ్. నాన్ వెజ్లో ఏమున్నాయి? సార్ నాన్ వెజ్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. అవేంటో? సార్ చికెన్ ఇంకా మటన్. చికెన్లో ఏమున్నాయి? సార్ చికెన్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఏంటవి? నాటుకోడి, బాయిలర్ కోడి. ఓ అలాగొచ్చావా? నాటుకోడిది ఏమున్నాయి? సార్ దాంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇంకేమున్నాయిరా? సార్ కోడి చచ్చాక వండింది, కోడిని చంపి వంట చేసింది. 2 ఒకటే కదా? కోడిని చంపి వంట చేసింది చెప్పరా? సార్ అందులో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. దాంట్లో ఏముంటాయిరా? చర్మం తీసింది, చర్మం తీలేనిది. అదే సార్ స్కిన్ స్కిన్లెస్. స్కిన్లెస్ లో ఏముంటాయి చెప్పరా? సార్ అందులో ఆ 2 ఆప్షన్లు మడిచి దాంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇస్త్రీ చేసింది, మడత పెట్టింది. రే ఈడెవడో మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుని మారువేషంలో తిరుగుతున్న మైండ్ దొబ్బిన పేషెంట్ లా ఉన్నాడు రా. ఈ 2 ఆప్షన్ల కాడికి 2 కుంకులు పగిలిపోవాలి. ఇప్పుడు చూడు ఎలా ఇస్తాను వీడికి. చూడు రంగారావు. సార్ నా పేరు రంగారావు కాదు సార్, రంగారావు. అదే రంగారావు. ఎవరు మంది? సార్ మాది భీమవరం అండి. వారిని నువ్వు భీమవరం బుల్లోడువా? హాయ్ మీది కూడా భీమవరం అండి. కాదులే. ఇప్పుడు రంగారావు మేము ఇక్కడికి వచ్చాం కదా, రెడీగా ఏముంది? సార్ రెడీగా మా చెల్లుంది సార్. నాన్ సింక్ లో వచ్చింది ఎవరిది? ఏంటి సిగ్గుపడుతుందా? కాదు సెల్లంగి పెడుతుంది. నీ సిగ్గు సేవాలెత్తుకెళ్ళా. పెళ్ళిడికి వచ్చిందండి, సంబంధాలు చూస్తున్నామండి. అన్నయ్య నీకు 2 ఆప్షన్లు ఉన్నాయన్నయ్య. ఏంటమ్మా అవి? తెల్ల బావ కావాలా, నల్ల బావ కావాలా? నా బంగారమే, 2 ఆప్షన్స్ ఉంచుకోవే తల్లి. ఎవరిది? చి పో అన్నయ్య, సిగ్గేస్తుంది. అమ్మో గున్న ఏనుగులా పరిగెడుతుందిరా. బావగారు మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. అదేంటి మా బావగారులు 2 ఆప్షన్లు పెట్టకుండా వెళ్ళిపోయారు? పెళ్లి కళ్యాణ మండపంలో చేయాలా, మన ఇంట్లో చేయాలా ఏంటో బోర్డు ప్లాన్లు వేసుకోవాలి. లగెత్రో దొరికామంటే మెంటల్ హాస్పిటల్లో రిసెప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆగరా అమ్మా, కొంచెం ఉంటే ఆ 2 ఆప్షన్లు కాదు మన ఇద్దరికి ఆ పిచ్చిదాన్ని చంటగట్టేసి ఉండేవాడు. నిజమేరా బావా, అయినా నీ టేస్ట్ ఎంత వరస్ట్ ఉండదు అనుకోలేదురా. నా టేస్టా? బిగించుకొద్దనంటే మొహం బీరకాయ పచ్చడి అయిపోద్ది ఏదో కానీ. పాపా అరే ఆగమ్మా, నన్ను చిట్టు అనుకుంటున్నారు ఏంటి ఇల్లు?
సారీ పాప కొంచెం అల్లరి చేస్తుంది. పర్లేదు. బై ద బై మై నేమ్ ఇస్ అర్జున్. నా మా వాడి పేరు ప్రసాద్ అండి. పెళ్లి ఉద్యోగం తప్పించి అన్నీ అయిపోయినాయి. వస్తాను సార్. బాయ్. నీ అమ్మో వద్దు. పద. బావా, ఉమ్, మన వయసులో ఉన్నోళ్ళు ఆ, ఉద్యోగాలు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ, లైఫ్ని పిల్లలతో లాక్కుంటున్నారా. మనం మాత్రం టైంకి లైన్లో నిలబడి లిక్కర్ కొనుక్కుంటున్నాం. వైజాగ్ కోటిగాలం. నడే. బజ్జీ తినడానికి 5 స్టార్ హోటల్. పాపాలేమ్మా. ఏమైందండి? పాప పరిగెడుతూ పడిపోయిందమ్మా. లేవట్లేదు, అసలు మాట్లాడట్లేదు. నేను డాక్టర్నే, ఒకసారి చెక్ చేయొచ్చా? చూడండి. పాపకి స్ట్రోక్ వచ్చిందండి. స్ట్రోక్ రావడం ఏంటండి? కొంచెం అలా పక్కన పడుకోబెట్టండి. ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయండి. ఒక్క నిమిషం. ఏమైంది? పాపకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. అంటే ఇప్పుడు పాప చనిపోయినట్లే. మరి ఇప్పుడు ఏం చేయలేమా డాక్టర్? దగ్గరలో ఏ హాస్పిటల్ లేదు. ఇక్కడి నుంచి ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా 15 మినిట్స్ టైం పడుతుంది. డాక్టర్, అంబులెన్స్ రావడానికి ఇంకో 15 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఏం చేసినా మరో 5 నిమిషాల్లోనే మనం చెయ్యాలి. ఇంత చిన్న పాప కాబట్టి బాడీ రెస్పాండ్ అవ్వదు. నేను మరొకసారి సిపిఆర్ ట్రై చేస్తాను. రే, పక్క పది చెప్తాను. ఏంట్రా? నీ దగ్గర వరం ఉంది కదా, ఆ, చిన్న పాపరా, బతకాలని కోరుకోరా. రే, ఏం మాట్లాడుతున్నావు? ఇది బట్టల షాప్లో బిల్లు, హోటల్లో బిల్లు అనుకుంటున్నావా? ఒక మనిషి ప్రాణం ఆ డాక్టర్ వల్ల అవ్వలేదు, నా వల్ల ఎలా అవుతుందిరా? ఒక్కసారి ట్రై చేయరా. 5 నిమిషాలు టైం ఉందంట. రే, నేనేమైనా రోజు దేవుడికి నైవేద్యం పెడతానా, లేదంటే అర్ధరాత్రి పూట దెయ్యాలకి పూజలు చేస్తానా? అరే, కోరుకుంటున్నావా లేదా నువ్వు? పాపాలేమ్మా. అవుతుందంటావా? అయితే అయింది, లేకపోతే లేదు. ముందు ట్రై చేయరా బొక్క. రే, పాప లేచిందా? లేదురా. నేను చెప్పాను కదరా అవ్వదు అని. ఇంకోసారి మనస్ఫూర్తిగా కోరుకోరు, అవుతుంది.
అరే